అగ్రస్థానంలో భారత్, అధంపాతాళంలో పాకిస్తాన్. భారత్ డిజిటల్ పేమెంట్స్ వాడకంలో ప్రపంచంలోనే నెంబర్ వన్గా నిలిచింది. ప్రతి నెల సుమారు 1000 కోట్లకు పైగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఇక పాల ఉత్పత్తిలో భారత్ నెంబర్ వన్ స్థానంలో ఉంది. ప్రపంచంలో అతి ఎక్కువ పాలు ఉత్పత్తి చేసే దేశంగా రికార్డులకు ఎక్కింది. డెయిరీతో పాటు పొగాకు ఉత్పత్తిలోనూ భారత్ అగ్రస్థానంలో ఉంది. టెకీలు, డాక్టర్లు, ఇంజనీర్లను అత్యధికంగా ప్రపంచానికి అందిస్తున్న ఘనత భారత్దే. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలకు సీఈఓలుగా ఉన్నవారు భారతీయులే. ఇక బంగారు ఆభరణాల వినియోగంలో భారత్ నెంబర్ వన్ స్థానానికి చేరింది. ఫార్మాస్యూటికల్స్లోనూ భారత్దే అగ్రస్థానం. ప్రపంచానికి అత్యధిక జెనరిక్ ఔషధాలు సరఫరా చేస్తోంది. పప్పు దినుసులు, మిర్చి ఉత్పత్తిలో వరల్డ్లోనే నెంబర్ వన్ స్థానంలో ఉంది భారత్. సినిమా, మొబైల్ డేటా, స్టార్టప్లు వంటి చాలా రంగాల్లో భారత్కు తిరుగులేదు. మరి పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే అది అన్నిట్లోనూ అధంపాతాళంలోనే ఉంది. ఉగ్రవాదం మీద ఉన్న శ్రద్ధ దేనిపైన లేదు. భారత్ అభివృద్ధిని నమ్ముకొని ఆకాశానికి ఎదిగితే పాకిస్తాన్ పరాన్నజీవిగా మారి ప్రపంచంపై ఆధారపడుతోంది. ఫలితంగా ఆ దేశ ప్రజలకు కష్టనష్టాలు తప్పడం లేదు.